ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేను చేస్తున్నటువంటి వీడియోస్ మెసేజ్ ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారు, మీరు దేవుని జ్ఞానాన్ని పొందుకుంటున్నారని తలస్తూ నేను సంతోషిస్తూ మరలా ఈ యొక్క సందేశాలను మీకు నేను పంపిస్తూ ఉన్నాను. మీతో వాక్యంతో మాట్లాడడానికి నేను చాలా సంతోషపడతా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఒక సేవకునిగా నాకు ఇది దీవెనకరమైనటువంటి పనిగా నేను తలస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో వ్రాయబడిన ప్రకారంగా దేవుని యందు విశ్వాసం ఉంచటమే, దేవునికి విధేయుడిగా ఉండటమే నీతి అని బైబిల్ గ్రంథంలో ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించుటని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంత విశ్వాసం కలుగునట్లు దేవుని యొక్క నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుని యొక్క నీతి విశ్వాసం ద్వారా అధికమవునట్లు కనబడుతున్నది. The righteousness of God has been revealed from faith to faith. అంటే నాకు అర్థమైనటువంటి వాక్యం ఏంటంటే, విశ్వసించిన ద్వారా దేవుడు కార్యాలు చేసి, విశ్వసించిన వారి ద్వారా దేవుడు ప్రణాళికలు చేసి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చారు. దేవుని యొక్క వాక్యాన్ని ఈ లోకానికి ఇచ్చారు. ఆయన యొక్క మాటకు, వాక్యానికి, చిత్తానికి లోబడిన దానివల్ల దేవుని యొక్క ప్రణాళిక ఈ లోకానికి బయలుపాటు చేయబడినది. విశ్వాసం అంతకంతకు అభివృద్ధినట్లు దేవుని యొక్క ప్రణాళిక విశ్వసించిన ద్వారా, అనగా ప్రవక్తలు, వాగ్దానం చేయబడినటువంటి వారు, నాయకులు, న్యాయాధిపతులు, రాజులు, ఇలాగా బైబిల్ గ్రంథము విశ్వసించిన వారి ద్వారా ఈ లోకానికి బయలుపాటు చేయబడింది. అంతేకాకుండా నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతుకును, దేవుని యందు నమ్మిక ఉంచటమే, దేవుని యందు విశ్వాసించటమే నీతి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. విశ్వాసము వలన, దేవుని యందు విశ్వాసం వలన మనం ఆత్మీయంగా బలపడతాం, ఆత్మీయంగా జ్ఞానం పొందుకుంటాం. మనం చాలా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాం. దేవుని యొక్క జ్ఞానము, దేవుడు శాశ్వతమైనడు. విజ్డమ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. హిస్ వర్డ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. దేవుని యందు విశ్వాసము బలము, దేవుని యందు విశ్వాసము ఆశీర్వాదము, దేవుని యందు నమ్మిక ఆశీర్వాదము. దేవుడు శాశ్వతముగా ఉండేవాడు. దేవుని చేత సృష్టించబడినవి అశ్వాసితములు, నాట్ పర్మనెంట్. కానీ దేవుడు ఈజ్ ఎవర్ లాస్టింగ్. ఆయన శాశ్వతముగా ఉండే దేవుడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచటం, దేవుని యందు నమ్మిక ఉంచటము నీతి. ఈ నీతిమంతుడు విశ్వాసం వల్ల బ్రతుకుతాడు. విశ్వాసం వల్ల గొప్ప నాయకులు అవుతారు. విశ్వాసం వల్ల బ్రతికేవాళ్ళు, విశ్వాసం వల్ల బ్రతికేవాళ్ళు జ్ఞానం కలిగి ఉంటారు. విశ్వాసంగా బ్రతికేవాళ్ళు జీవితంలో ఎదురయ్యేటువంటి ఆటంకాలన్నీ కూడా జయిస్తారు. విశ్వాసము బలమైనది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది.
బైబిల్ గ్రంథంలో నోవాహు ఆదికాండము 5, 6 అధ్యాయాల్లో తెలియజేయబడుతుంది. నోవాహు నీతిమంతుడు. ఆ తరములో నోవాహు నీతిమంతుడు అంట. నోవాహు ఎందుకు నీతిమంతుడిగా తీర్చబడ్డాడంటే అతడు దేవుని యొక్క మాట విని నేల మీద ఓడను నిర్మిస్తాడు. నేల మీద ఓడను నిర్మిస్తాడు. దేవుడు నరులు సృష్టించినందుకు తన హృదయంలో నొచ్చుకుని బాధపడి భూమి మీద పాపం ఎక్కువైపోయిందని, భూమి బలత్కారులతో నిండిపోయిందని తలంచుకుని సృష్టిని నాశనం చేయడానికి దేవుడు అనుకుని నోవాహుతో చెప్పి నోవాహును పిలిచి మరలా సృష్టిని రక్షించడానికి, నోవాహు కుటుంబాన్ని రక్షించి మరలా సృష్టిని పునరుద్ధరీకరణ చేయడానికి నోవాహును పిలిచినప్పుడు నోవాహు దేవుని విశ్వాసం ఉంచి నేలపై ఓడను నిర్మించడానికి సిద్ధపడి నిర్మించి 120 సంవత్సరాల పాటు దేవుని ఉగ్రతను ప్రకటించాడు. 120 సంవత్సరాలు. నోవాహు అప్పుడు 600 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు నోవాహు. 40 దినాలు 40 రాత్రులు వర్షం కురుస్తుంది, జలప్రళయం చేత ఈ సృష్టిని అంతా నిర్మూలన చేస్తాను, మళ్ళా కొత్తగా సృష్టిని ప్రారంభిస్తాను, అందుకోసం నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి తర్వాత నువ్వు పిలిచినప్పుడు ఈ యొక్క ఓడలోనికి జీవరాశులు, పక్షులు, జంతువులు ఇవన్నీ కొన్ని వస్తాయి, వాటిని రెండేసి వాటిలుగా నీవు ఓడలోనికి ప్రవేశింపనివి అవి వస్తాయని చెప్పి ఈ ప్రకటన చేయమని చెప్పినప్పుడు నోవాహు విశ్వాసించాడు. 120 సంవత్సరాలు దేవుని యొక్క ఉగ్రత గురించి ప్రకటన చేశాడు. జలప్రలయం వస్తుందని నమ్మాడు. అతని కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడని నమ్మాడు. సృష్టిని మళ్ళా రక్షిస్తాడని నమ్మాడు. అందుచేత అతడు విశ్వాస క్రియల ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. హబక్కూకు గ్రంథంలో 2:4 దేవుడు మరలా అంటాడు, నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతుకును. విశ్వాసం ఉంచువాడు నీతి వల్ల బ్రతుకుతాడు. నీతి కలిగిన వాడు విశ్వాసం వలన బ్రతుకుతాడు. దేవుని నమ్మటమే నీతి. హబక్కూకు అప్పుడు జీవించినటువంటి రోజుల్లో ఆ యూదా సామ్రాజ్యము బాబిలోనియన్స్ అంటే కల్దీల యొక్క రాజ్యము చేత ఇది సీజ్ చేయబడతాయి. కల్దీయులు ఈ యొక్క యూదా దేశాన్ని చెరబట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ శ్రమంలో ఉన్నారు, కష్టాలు ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. అప్పుడు హబక్కూకు చెప్తున్నాడు, ఎంతకాలం ఈ రక్షణ లేనటువంటి అన్యుల చేత మనం పరిపాలించబడుతున్నాం, వాళ్ళు మనల్ని దాసీలుగా మన దేశాన్ని వాళ్ళు దాడి చేసి పట్టుకుని వెళ్ళిపోయారు అని హబక్కూకు తను చింతిస్తూ మనిషి జ్ఞానంతో మాట్లాడుతూ ఎంతకాలం దేవుడు ఇలా ఊరుకుంటాడు, ఎంతకాలం దేవుడు మౌనం ఉంటాడు, మనం ఎంతకాలం ఈ కష్టాలు పడాలి అని మనుషు రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దర్శనం చూపించి ఈ దర్శనాన్ని తేట తెల్లగా వ్రాయి, చదువువాడు పరిగెత్తుకుని వెళుతూ చదివేటట్లుగా పెద్ద అక్షరాలతో రాయి, ఇది జాగరూకం అవ్వకుండా, ఆలస్యం అవ్వకుండా ఖచ్చితంగా నెరవేరుతుంది అంటే హబక్కూకుతో చెప్తున్నాడు, ఖచ్చితంగా యూదా రాజ్యాన్ని విడిపిస్తాను, రక్షణ వస్తుంది, దేవుడు నీతిమంతుడు, దేవుని యందు నమ్మిక ఉంచు అని చెప్పడానికి ఈ దర్శనాన్ని ఇస్తూ
దేవుడు హబక్కుతో అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతుకును. అంటే దాని అర్థం ఏంటంటే హబక్కుని విశ్వాసం ఉంచమంటున్నాడు, రక్షణకు విడుదలకు విశ్వాసం ఉంచమంటున్నాడు. దేవుని యందు మనం నమ్ముతున్నప్పుడు మనకు నిరీక్షణ ఉండాలి, సహనం ఉండాలి, ప్రార్థన ఉండాలి, నిరీక్షణ ఉండాలి. దేవుని యందు వాగ్దానం నందు నమ్మిక ఉండాలి. నమ్మిక, నిరీక్షణ, విశ్వాసము ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా విడుదల ఇస్తాడు. అందుచేతనే దేవుడు చెప్తూ ఉన్నాడు, నీతిమంతుడు అంటే దేవుని నమ్మేవారు, దేవుని మీద ఆధారపడే వాళ్ళు, దేవుని చేత పిడబడినటువంటి వారు విశ్వాసంతో ఉండాలి. నీతిమంతుడు వారు నీతిమంతులు అనబడతారు. నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతుకును. విశ్వాసం వలన మాత్రమే దేవుడు మనుషుల జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. విశ్వాసం అనేది బలము, విశ్వాసం అనేది దేవుడు ఇష్టపడేటువంటి ఒక ఆబ్జెక్ట్. విశ్వాసం వలన మనం జయిస్తాం, రక్షించబడతాం, మనం ఆశీర్వదించబడతాము, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే మాట చెప్పారు. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 4:4 యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాసం ఉన్నప్పుడు, ఆయన ఆకలిగా ఉన్నప్పుడు సాతాను వచ్చి శోధిస్తుంది. ఏమని శోధిస్తుంది అంటే, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళతో మాట్లాడి రాళ్ళను రొట్టెలుగా చేయమని దేవుడు అడిగితే రాళ్ళు రొట్టెలుగా మారుతాయి కదా, అది నువ్వు తినొచ్చు కదా అని అన్నప్పుడు దేవుడు చెప్తాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని యొక్క మాట వలన బ్రతుకును. అంటే దేవుని యందు విశ్వాసం వలన, దేవుని వలన మనుషులు బతుకుతారు. కేవలము రొట్టె ఆహారం అనేది ఈ లోకంలో బ్రతకడానికి మాత్రమే. కానీ విశ్వాసం వల్ల నిత్యజీవం వస్తుంది, విశ్వాసం వలన శాశ్వత జ్ఞానం వస్తుంది, విశ్వాసం వలన దేవుని యొక్క బలము మనుషులు పొందుకుంటారు. అందుచేత యేసు ప్రభువు మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట వలన బ్రతుకును. జస్ట్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ alone, బట్ బై ది ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్ అని దేవుడు చెప్తాడు. నిజము ప్రియమైనటువంటి దేవుని కుమార్తె, విశ్వాసము బలమైంది. విశ్వాసము అనేది దేవుని చిత్తాన్ని నెరవేర్చేది. మన పితరులు, పెద్దలు, ప్రవక్తలు అందరూ కూడా దేవుని నమ్మి వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. దేవుని యందు విశ్వాసం ఉంచటమే నీతి. ఘనమైన దేవ, ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. విశ్వాస జీవితాన్ని మాకు దయచేయండి, నీతి కలిగిన జీవితం మాకు దయచేయండి తండ్రి. నిన్ను నమ్ముకున్నటువంటి జీవితం మాకు దయచేసి విశ్వాసంలో మమ్మల్ని బలపరచండి. నీ వాక్యమే నీతి, నీ ఉద్దేశమే నీతి, నీవు నీతి కలిగినటువంటి దేవుడు, నీ రాజ్యంలో నీతి ఉంది. విశ్వాసం ద్వారా మేము నీ కృప పొందుకోవడానికి, నీ ప్రేమను పొందుకోవడానికి, మీ విడుదల పొందడానికి, మా సమస్యల నుంచి మేము బయటపడడానికి, సాతాను యొక్క శోధన నుంచి విడుదల పొందడానికి సహాయం చేయండి. వాక్యమైనటువంటి వారందరిని కూడా నువ్వు దీవించు, ఆశీర్వదించు, విశ్వాసంలో బలపరచు, విజయాన్ని అనుగ్రహించు. ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఐఎమ్ డాక్టర్ ఎన్ క్రిస్టఫర్, ఎవాంజలిస్ట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మై ఫోన్ నెంబర్ is 9959812970. God bless you. God bless India.